ఆరుగాలం కష్టపడి పెంచిన మామిడి చెట్లు పూత పూసి పిందెలు వేస్తూ ఉంటే సంబరపడిపోయారు ఆ రైతులు. మరొక నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది, కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆశపడ్డారు. అన్నదాతల ఆశలపై కూటమి సర్కార్ నీళ్లు చల్లేసింది. పంట చేతికి వస్తుంది అన్న తరుణంలో బలవంతంగా భూసేకరణ చేపట్టి అడ్డగోలుగా చెట్లను కొట్టేసింది కూటమి ప్రభుత్వం. అయ్యా, నెల రోజులు సమయం ఇస్తే మా పంట చేతికి వస్తుందయ్యా అని బతిమాలినా కనుకరించలేదు అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు సెస్లో బలవంతపు భూసేకరణపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి జిల్లా సత్యవేడు సెస్లో బలవంతంగా రైతుల నుంచి భూసేకరణ చేస్తూ ఉన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సత్యవేడు మండలం ఇరగలం పంచాయతీ పరిధిలోని గొల్లపాళ్యం గ్రామంలో సర్వే నెంబర్ 206-207లో ఉన్న 4 ఎకరాల 75 సెంట్ల భూమిని బలవంతంగా భూసేకరణ చేయడంపై రైతు శ్రీరామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయం చెయ్యాలి అంటూ హైకోర్టులోని సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీనిపై ఓవైపు న్యాయ పోరాటం చేస్తూ ఉండగానే సూళ్లూరుపేట ఆర్డీఓ కోర్టు ద్వారా బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ కు అవార్డు ప్రకటిస్తూ నోటీసులు పంపించడం చకచకా జరిగిపోయాయి. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ₹1,00,00,000పైనే పలుకుతుంది గొల్లపాళ్యంలో. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం ఎకరాకు 24 లక్షలే ప్రకటించింది. అంతటితో ఆగకుండా రైతుల అభ్యంతరాలు పట్టించుకోకుండా బలవంతంగా భూసేకరణ చేపట్టారు. రైతులు అడ్డుపడతారు అన్న ఉద్దేశంతో ముందుగానే పోలీసుల బలగాలతో మోహరించి మరీ భూసేకరణ చేపట్టారు అధికారులు. కొన్ని చెట్లకు పిందెలు వచ్చాయి, మరికొన్ని పూత దశలో ఉన్నాయి. ఇలాంటి టైంలో చెట్లకు కొట్టద్దు అనంటూ రైతులు ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం కనికరం చూపలేదు. కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ చెట్లను కొట్టేస్తూ ఉన్నారు. ఇదెక్కడి న్యాయమంటూ బాధిత రైతు కుటుంబాలు నిలదీస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలవంత భూసేకరణలు ఎక్కువైపోయాయి. ప్రధానంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఈ యొక్క గొల్లపాలెం విలేజ్లో శ్రీ సిటీ సెజ్కు సంబంధించి బలవంత భూసేకరణ చేయడం పైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కోర్టు పరిధిలో తాము న్యాయ పోరాటం చేస్తూ ఉన్నా కూడా బలవంతంగా అవార్డు నోటీస్ ఇచ్చి భూసేకరణ చేస్తున్నారంటూ బాధిత రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క సత్యవేడు మండలం గొల్లపల్లి విలేజ్లో ఈ యొక్క సర్వే నెంబర్ 206-207కు సంబంధించి 4 ఎకరాల 73 సెంట్ల భూమిని బలవంత భూసేకరణ చేయడం పట్ల రైతు శ్రీరామచంద్రారెడ్డి హైకోర్టులో ఇప్పటికే సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫుల్ బెంచ్కు అప్పీల్ చేసే సమయంలో అవార్డు చేసి తమ యొక్క భూములను బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మామిడి చెట్లు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పంట చేతికొచ్చినటువంటి సమయంలో బలవంతంగా భూసేకరణ చేస్తూ తమ భూముల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 5 ఎకరాల 83 సెంట్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో 4 ఎకరాల 73 సెంట్లకు అవార్డు చేసి బలవంతం భూసేకరణ చేస్తున్నారు. మార్కెట్ వాల్యూ ₹1,00,00,000కు పైగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎల్జీ కంపెనీకి సంబంధించి శ్రీ సిటీ సెజ్లో ఈ భూములు కట్టబెట్టేందుకు కేవలం 23 లక్షల రూపాయలు మాత్రమే అవార్డు ఇవ్వడం పట్ల వారంతా కూడా రైతులు మండిపడుతున్నారు. తమకు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూమును దారాదత్తంగా లాక్కుంటున్నారంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో పూత దశలో ఉన్నటువంటి మామిడి పంట మామిడి చెట్లను బలవంతంగా నరికి వేస్తూ తమ యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేతికొచ్చినటువంటి పంట ఓవైపు బలవంతపు భూసేకరణ కారణంగా తామంతా కూడా నష్టపోయామంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. రామచంద్రారెడ్డి మనవడు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క భూమికి సంబంధించి మీరు ఏం చేస్తూ ఉన్నారు, అసలు న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మీరు ఏం చెప్తా ఉన్నారు అధికారులు? సార్, అదే ఇప్పుడు మా నాయనోళ్ళు అయితే హైకోర్టులో ఉండదు కేసు. ఇప్పుడు ఫుల్ బెంచ్లో ఉండేటప్పుడే ఈ 4 రోజులు నెక్స్ట్ సెలవులని ఓలు దౌర్జన్యంగా దిగి ఇప్పటికైతే పూత జవారి మామిడి పండ్లు ఉండే చెట్లని కొట్టేస్తున్నారు. ఇప్పుడు మండే హీరింగ్ ఉండే సమయానికి ఈ 4 రోజుల్లో వాళ్ళు కొట్టేస్తే మళ్ళీ ఏం చేయలేరని మనకు కూడా ఇంట్రెస్ట్ వదిలిపోతుందని చెట్లు కొట్టేస్తున్నారు. మాకైతే 2006లోనే ఒక మామిడి చెట్టుకి 6,000 రూపాయలు కట్టించినారు.
ఇప్పుడైతే 5800. ఈ 20 ఇయర్స్లో ఎట్ట 200 రూపీస్ తగ్గుతుందా ఎట్టయినా? మళ్ళీ తేకు మండలకైతే ఇప్పుడు వాళ్ళు పే చేసేదేమో ఒక చెట్టుకి 182 రూపీసే. అయితే ఒక తేకు చెట్టు పెట్టాలంటేనే మనకి ఇప్పుడు 200 రూపీస్ అవుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇప్పుడైతే అవార్డు రాని 1 ఎకరా 7 సెంట్లలోనే 3 చెట్లు కొట్టేసి ఉన్నారు. ఇదేమైనా బిల్డింగా ఇప్పుడు కొట్టితే కట్టించేదానికి? రైతుల నోట మట్టి కొట్టవద్దు అని అధికారులను వేడుకున్నా తమ గోడు పట్టించుకోలేదు అని రైతులు వాపోతున్నారు. కనీసం నెల రోజుల టైం ఇస్తే పంట చేతికి వస్తుంది అని, తరువాత చెట్లు కొట్టేసుకోండి అని ప్రాధేయపడినా వినకుండా చెట్లు నరికేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆర్డీఓతో డిఎస్పీ సార్తో అడుక్కున్నాము. మాకు 1 వీక్ టైం ఇవ్వండి, మేము ఆలోచించి చెప్తాము, కోర్టులో ఉండాలి కదా, ఏమైనా విషయం తేలుతుందని. కానీ వాళ్ళు ఈ 1 వీక్ టైం ఇస్తే ఎక్కడ మళ్ళీ స్టే వచ్చేస్తుందేమో అని దౌర్జన్యంగా దిగి కొట్టేస్తున్నారు. మేమైతే న్యాయంగా నిన్నంతా వాళ్ళతో మాట్లాడి ట్రై చేశాము. 1 వీక్ అయినా 1 మంత్ అయినా టైం ఇవ్వండి, అట్లీస్ట్ పంట కోసుకునేదానికైనా 1 నెల టైం ఇవ్వండి, 1 నెలలో బంగనపల్లి వచ్చేస్తుంది, మళ్ళీ జవారీ అయితే ఇప్పటికే సైజు ఉన్నది అని మేము అడిగితే కూడా మా మాట ఏం పట్టించుకోకుండా కొట్టేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా కాకుండా రైతుల పక్షాన కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు మామిడి రైతులు. ₹1 కోటి విలువ చేసే భూమిని కేవలం 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవటానికి చూస్తూ ఉన్నారని, ఇదెక్కడి న్యాయమని వారు నిలదీస్తున్నారు. ఇది దౌర్జన్యంగానే ఉండదు కదా. ఇప్పుడు మార్కెట్ వాల్యూ అయితే ₹1 కోటి పోతా ఉండదు. ఇక్కడ ఇప్పుడు మాకు తెలిసే 70 లక్షలకి 80 లక్షలకి అమ్మినారు 1 ఎకరా. ఇదైతే రోడ్డు మీద ఉండే మామిడి తోపు. దీనికి 24 లక్షలు ఎలాంటి విధంలో న్యాయం అని మేము గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాము. మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి రైతుల మాట కూడా పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని రైతులు వాపోతున్నారు. చెట్లను కొట్టేసి రైతులను నాశనం చేయటమేనా డెవలప్మెంట్ అంటే అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చినాక మా రైతులకైతే న్యాయం జరిగేటట్టుగా లేదు. ఇది మా డెవలప్మెంట్ అని రైతులు కడుపు కొట్టి ఈ మరి డెవలప్మెంట్ చేసేది ఏ విధంలో న్యాయం అనేది మా ప్రశ్న. ఇప్పుడైతే ఈ 4 చెట్లకి ఇంకా అవార్డు నోటీస్ రాలేదు. కానీ ఈ 4 చెట్లు సరే, ఇది అవార్డు నోటీస్ వచ్చిన చెట్లు కొడితే కూడా పర్వాలేదు. అవార్డు నోటీస్ రాకుంటుండే 4 చెట్లు ఎట్ట కొడతారు? ఈ న్యాయం ఎక్కడికి మేము పోయి చెప్పుకోవాలి? ఈ చెట్టు కానీ వాళ్ళు మళ్ళీ పెట్టగలుగుతారా? ఏం చేయలేరు. ఈ రైతులు కడుపు కొట్టి ఈ మరి డెవలప్మెంట్ అసలు అవసరమా ఈ రాష్ట్రానికి? కూటమి ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్ల మేరకే అధికారులు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ ఉన్నారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు పేదల భూములను సెజ్ కోసం గుంజుకుంటూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల పాటు కంటికి రెప్పలా సాకిన మామిడి చెట్లను ఇంత దారుణంగా ఒక్క వేటుకు నేల కూల్చారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో అప్పీలుకు వెళ్లినా బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారని వాపోతున్నారు బాధిత రైతులు. పోరాటం చేస్తున్నప్పటికీ కూడా తమకు ఏమాత్రం లెక్క చేయకుండా బలవంతంగా రెవెన్యూ అధికారుల సమక్షంలోనే బలవంతపు భూసేకరణ చేస్తూ తమ పొట్ట కొడుతున్నారంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్న దశలో ఇలాంటి భూసేకరణ చేయడం ఎవరు మెప్పు కోసం తామంతా కూడా వ్యవహరిస్తున్నారో రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బలవంత భూసేకరణ కట్టిపెట్టాలి, మార్కెట్ వాల్యూ ప్రకారం తమకు ధర చెల్లిస్తే తాము కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, సచ్చివేడు మండలం నుంచి.